శ్రీపాదరాజం శరణం ప్రపంచే. అధ్యాయం 7. ఈ అధ్యాయం పారాయణం వలన విద్యాప్రాప్తి కలుగును. ఉదయముననే తిరుమలదాసు తన అనుష్ఠానమును ముగించుకొని ఇట్లు చెప్పసాగాను. నాయన శంకరభట్టు, శ్రీపాద శ్రీ వల్లభుల దివ్యచరిత్రము అమృతము, అపూర్వము, అతర్కము. నీ యందు శ్రీపాద శ్రీ వల్లభుల వారికి అపారమైన అనుగ్రహం ఉన్నందువలననే వారి చరిత్రమును గ్రంథస్థము చేయు భాగ్యము కలిగినది. మహాపండితులు కూడా అలభ్యమైన ఈ మహాభాగ్యము నీకు లభ్యమొకట కేవలం శ్రీవారి సంకల్పమే. నరసావధానులు మరణావస్థ నుండి బయటపడిన తరువాత అతనిలోని ఆకర్షణ శక్తి క్షీణించసాగాను. అతడు గతంలో ధ్యానములో కూర్చొని ఏ మనిషినైనను ధ్యానించినచో ఆ మనుష్యుడు ఎంత దూరంలోనూ అతడి నుండి బయలుదేరి నరసావధానుల కడకు వచ్చి తీరేవాడు. ఆ శక్తి ఇప్పుడు క్షీణించసాగాను. గతంలో అతనిని చూసి భయపడిన వారు, ప్రశంసలతో ముంచెత్తిన వారు ఇప్పుడు అతనికి ఏమాత్రమూ భయపడట్లేదు. అవసరమని తోచని ఎడల విమర్శలతో అతన్ని బాధించుచుండిరి. అతని ఆర్థిక స్థితి కూడా క్షీణించసాగిను. 2 పూటల భోజనము లభించు వనరులు కూడా క్షీణించసాగిను. తన దుస్థితికి విలపించుచు అతడు వీధిలోనికి వచ్చెను. శ్రీ బాపన్నవధానులు గారు తమ మనముని ఎత్తుకుని తమ గృహమునకు పోవచ్చుండరి. రాజశర్మ గారింటి నుండి ఒక వీధి మలుపు తిరిగిన బాపనారీల ఇంటికి పోవు వీధి వచ్చును. శ్రీచరణులు తమ ఇంటి వద్ద కంటే తాతగారింటి వద్దనే ఎక్కువ కాలక్షేపం చేయుచుండేవారు. శ్రీ నరసింహవర్మ గారింటికి, శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారింటికి యథేచ్ఛగా పోవచ్చుండేవారు. నరసావధానులు శ్రీపాదులు వారితో మాట్లాడవల్లని తలచెను. ముద్దులు మూటగట్టు ఆ దివ్య శిశువును ఒక్కసారి ఎత్తుకొని ముద్దాడవల్లని వానికి తోచెను. నరసావధానులు బాపనారీలతో పాటు అటు పోవుచున్న శ్రీ వల్లభుల వారిని చూచెను. నరసావధానుల వంక శ్రీ వల్లభుల వారు చిరునవ్వు నవ్వేరి. ఆ చిరునవ్వు సమోహనముగా నుండెను. తదుపరి నరసావధానులు వెచ్చములు తీసుకొనదలిచి శ్రేష్ఠి ఇంటికి పోయెను. అతడు శ్రీపాద శ్రీ వల్లభులు శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఒడిలో నుండెను. శ్రీపాదులు నరసావధానుల వంక దృష్టి సారించి విలాసముగా నవ్వేరి. నరసావధానులు వెచ్చములు తీసుకుని ఇంటికి వచ్చి అచ్చటుండి నరసింహవర్మ గారింటికి పోయాను. ఆ సమయమున శ్రీ వర్మగారింట్లో శ్రీ వల్లభులు వర్మగారి భుజములపై నెక్కి కూర్చుని ఉండుట చూచిరి. శ్రీవల్లభులు నరసావధానులను చూసి విలాసముగా నవ్విరి. ఈ విధముగా ఒకే సమయంలో శ్రీ వల్లభులు మాతామహుల ఇంటను, వర్మగారింటను, శ్రేష్ఠి గారింటను ఉండుట గమనించిరి. ఇది కలయ వైష్ణవ మాయ అని నరసావధానులు మీమాంసంలో పడిన. ఊరిలోని జనులు తనను పరిపరి విధములుగా ఆడిపోసుకొనుచుండిరి. పాదగయ క్షేత్రంలోని స్వయంభూతత్తుని విగ్రహము మాయమొకటి తానే కారణమని నిందించుచుండిరి. గమ్యము లేని యాత్రికుని వలె నరసావధానులు వీధుల వెంట తిరగసాగిను. పిచ్చివాని వలె ఇంటికి చేరిను. నరసావధానులు భార్య పిచ్చివాని వలెనున్న తన భర్తను చూసి మిగులు దుఃఖించెను. తన బాధను వెళ్ళగొక్కుకొనుటకు పూజామందిరమునకు వెళ్ళెను. ఆమె చూసిన దృశ్యము ఆశ్చర్యకరము. వారి పూజామందిరంలో శ్రీపాద శ్రీ వల్లభులు ఉండిరి. ఆ భార్యాభర్తలు ఆనందమునకు అంతు లేకుండెను. తోటకూర వండి అన్నము పెట్టేదమని శ్రీపాదులు వారిని వారు ఎంతో బతిమాలాడిరి. అందులకు శ్రీపాదులు వారు ఒప్పుకొనలేదు. కాలకర్మ కారణములు ఒకేసారి కలిసి వచ్చినప్పుడు అలభ్యయోగము కలుగుచుండెను. వివేకి అయిన వాడు దానిని గుర్తించి లబ్ధి పొందును. అవివేకికి దానిని గుర్తించక నష్టపోవును. ఎట్టికేలకు శ్రీపాదులు వారి ఇంట భోజనము చేయుటకు అంగీకరించిరి. ఎట్టికేలకు శ్రీపాదులు వారి ఇంట భోజనము చేయుటకు అంగీకరించిరి. అయితే అది ఈ జన్మమున మాత్రము కాదు, మరో జన్మమున వారు శ్రీ నరసింహ సరస్వతి నామమున ఈ పుణ్యభూమిలో జన్మించినప్పుడు తప్పక వారింట్లో వచ్చి తోటకూరతో వండిన భోజనమును స్వీకరించేదనని వాగ్దానము చేశాను. శ్రీ గణేష చతుర్థిన అవతరించిన తనలోని గణేశాంశంతో గజానన నామమున ఒకానొక మహాత్ముడు కొన్ని శతాబ్దముల తదుపరి తన జన్మస్థానమునకు దగ్గరలోనే జన్మించునని వారు తెలిపిరి. సూర్యచంద్రాదులు గతులను మార్చుట అయినను సాధ్యము కావచ్చునేమో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీపాదుల వారి వాగ్దానములను మార్చుట ఎవరికీ సాధ్యము కాదు. వారి ఆదేశములను అనుసరించే పంచభూతములతో సహా సృష్టి అందరి సమసజీవులను వ్యవహరించవలసి ఉండును. వాగ్దాన పరిపాలనమందు వారు దృఢవ్రతులు, సత్యవ్రతులు,
జగములు కదిలినను యుగములు మారినను వారి లీలలు మాత్రము నిత్య సత్యములగును, అత్యంత నవీనముగాను ఉండును. ఆ పూజా మందిరములోనున్న శ్రీపాదుల వారు నరసావధానులకును అతని ధర్మపత్నికిని హితోపదేశములు చేసిరి. ఈ హితోపదేశములు దత్తభక్తులందరికీ ఎంతో ప్రయోజనకారి. నరసావధానులకును శ్రీ వల్లభుల వారికిని ఈ ప్రకారముగా సంభాషణ జరిగినది. నరసావధానులకు వారి పూజ మందిరమునందున్న శ్రీపాద శ్రీ వల్లభుల మధ్య సంభాషణ. ప్రశ్న: నీవెవరువు? దేవతవా, యక్షుడివా, మాంత్రికుడివా? సమాధానము: నేనే. పంచభూతాత్మకమైన సృష్టిలోని ప్రతి అణువునందును అంతర్లీనముగానున్న శక్తిని నేనే. పశుపక్షాదులు లగాయతు సమస్త ప్రాణకోటి ఎందును మాతృస్వరూపముగాను పితృస్వరూపముగాను ఉన్నది కూడా నేనే. సమస్త సృష్టికిని గురుస్వరూపము కూడా నేనే. అయితే నీవు దత్తప్రభువు యొక్క అవతారమా? నిశ్చయముగా నేను దత్తుడినే. మీరు శరీరధారులు కనుక మీరు గుర్తించడానికి వీలుగా మాత్రమే నేను సశరీరుడై వచ్చి తిని. వాస్తవమునకు నేను నిరాకారుడను, నిర్గుణుడను. అయినా నీకు ఆకారము లేదు, గుణములు లేవు, అంతే కదా. ఆకారము లేకుండా ఉండుట కూడా ఒక ఆకారమే, గుణములు లేకుండా ఉండుట కూడా ఒక గుణమే. సాకార నిరాకారములకు సగుణ నిర్గుణములకు ఆధారముగా ఉండే నేను వాటికి అతీతుడను కూడా. అన్నీ నీవే అయినప్పుడు జీవులకు కష్టసుఖములు ఎందులకు? సమాధానం: నీలో నీవు నేను కూడా ఉన్నాను. అయితే నీలో ఉన్న నీవు జీవుడవు, నీలో ఉన్న నేను మాత్రము పరమాత్మను. నీవు కర్తృత్వ భావన ఉన్నంత వరకు నీవు నేనుగా కాలేవు. అంతవరకు సుఖదుఖములు పాపపుణ్యములు అను ద్వంద్వముల నుండి నీవు బయటపడలేవు. నీలో ఉన్న నీవు క్షీణదశకు వచ్చి నీలో ఉన్న నేను ఉచ్చదశను అందుకున్నప్పుడు మాత్రమే నీవు నాకు దగ్గర అయ్యేదవు. నాకు దగ్గరయ్యే కొలది నీ బాధ్యత తగ్గిపోవును. నా బాధ్యతలో నీవు ఉన్నప్పుడు శ్రేయస్సును పొందగలవు. ప్రశ్న: జీవాత్మ పరమాత్మ వేరువేరని కొందరు చెప్పుచున్నారు. జీవాత్మ పరమాత్మకు అత్యంత సన్నిహితమను అవచ్చునని మరికొందరు చెప్పుచున్నారు. జీవుడే దేవుడని మరికొందరు అనుచున్నారు. దీనిలో ఏది నిజము? సమాధానం: నీవు వేరుగాను నేను వేరుగాను ఉన్నంత మాత్రమున నష్టమేమీ లేదు. నీలోని అహంకారము నశించి మనమిద్దరము ద్వైత సిద్ధిలో ఉన్నను శ్రేయస్సు లభించును. సమస్తము నా అనుగ్రహము వలననే కలుగుచున్నదనియు నీవు కేవలము నిమిత్తమాత్రమైన తత్వముగా తెలుసుకుని ఎడల నీవు ఆనంద స్థితిలో ఉండవచ్చును. మోహము క్షయమునందుటియే మోక్షము గనక నీవు ద్వైత స్థితిలోనూ మోక్ష సంసిద్ధిని పొందగలవు. నీవు నాకు అత్యంత సామీప్య స్థితిలో ఉన్నప్పుడు నేను నీ ద్వారా అభివ్యక్తమగుచుందును. నాలోని సర్వశక్తులను నీ యందు అభివ్యక్తమగుచున్నప్పుడు నీలోని అహంకారం నశించినప్పుడు నీలోని మోహము క్షయమగును. విశిష్టమైన ఈ అద్వైత స్థితి యందు నీవు ఆనందమును సిద్ధించును. మోహము లేదు గనక ఇది కూడా మోక్షమే. నీలోని అహంకారము పూర్తిగా నశించి కర్తృత్వ భావన సంపూర్తిగా దహింపబడినప్పుడు నీవు అనున్నది మిగులుక నేను అనున్నది మాత్రమే ఉండును. కనుక మనస్సు చేత ఎంత మాత్రమూ తెలియరాని ఆ స్థితిలో నీవు బ్రహ్మానందములో నందువు. కావున అద్వైత స్థితిలో నున్నను నీవు మోక్షము నొందగలవు. నీవు ద్వైతములో నున్నను విశిష్టాద్వైతములో నున్నను అద్వైతములో ఉన్నను బ్రహ్మానంద స్థితి మాత్రము ఒకటే. అది మనస్సునికి వాక్కునికి అందరానిది. కేవలము అనుభవైక వైద్యం మాత్రమే. స్థితిలో ఉన్న కొందరు తామే బ్రహ్మమని చెప్పుచుందరు కదా, మరి నీవు కూడా అవధూతవా? సమాధానం: కాదు, నేను అవధూతను కాదు, నేను బ్రహ్మము. మరియు బ్రహ్మమే సర్వస్వము అనున్నది అవధూత అనుభవము. కానీ నేను బ్రహ్మము, నేనే సర్వస్వము అనేటి స్థితి నాది. ప్రశ్న: అయినా ఈ స్వల్ప భేదములోని రహస్యము నాకు అవగతం కాలేదు. సమాధానం: సమస్త ప్రాపంచిక బంధముల నుండి విడివడిన అవధూత నాలో లీనమగును. బ్రహ్మానంద స్థితిని అనుభవించుచున్నాడు.
సమస్త ప్రాపంచిక బంధముల నుండి విడివడిన అవధూత నాలో లీనమగుచు బ్రహ్మానంద స్థితి అనుభవించుచున్నాడు. అతనిలో వ్యక్తిత్వము లేదు. వ్యక్తిత్వము లేనప్పుడు సంకల్పము లేదు. ఈ సృష్టి యొక్క మహాసంకల్పములో మహాశక్తిలో నేను ఉన్నాను. జీవులని ఎడిగి మాయాశక్తి రూపములో కూడా నేనున్నాను. నాలో లీనమైన అవధూతను నీవు తిరిగి జన్మకు రావలసినదని నేను ఆజ్ఞాపించిన ఎడల జన్మకు రావలసినదే. సంకల్పముతో కూడిన సత్య జ్ఞానానంద రూపము నాది. సంకల్పము నశించి సత్య జ్ఞానానంద రూపము వారిది. ప్రశ్న: విత్తనములను వేయించిన తదుపరి తిరిగి మొలకెత్తవు కదా. బ్రహ్మజ్ఞానమును పొందిన తదుపరి బ్రహ్మమే తానైనప్పుడు తిరిగి జన్మ ఎత్తుట ఎట్లు సాధ్యము? సమాధానము: వేయించిన విత్తనములు మొలకెత్తకపోవుట సృష్టి ధర్మము. ఆ వేయించిన విత్తనములనే మొలకెత్తింపజేయుట సృష్టికర్త యొక్క శక్తి సామర్థ్యములు. అసలు నా అవతరణమే ఈ సిద్ధాంత రాద్ధాంతముల ద్వారా సత్య నిరూపణ చేయుటకు కదా గతములో ఏర్పడినది. ప్రశ్న: దత్తప్రభు శ్రీపాద వివరించవలసినది. ఉత్తరం: సమాధానం: భూత భవిష్యత్ వర్తమానములు, అవస్థత్రయములు, సృష్టి స్థితిలయములు మొదలైన త్రయములన్నిటికీ అతిక్రమించి నాన్నగారు అత్రి మహర్షిగా ప్రఖ్యాతులైరి. సృష్టి అందరి ఏ జీవి ఎందును ఏ పదార్థమునందును అసూయ ద్వేషములు లేసు మాత్రం లేని కారణమున అమ్మ అనసూయగా ఖ్యాతి నొందినది. బ్రహ్మ విష్ణు రుద్రులకు కూడా ఆధారమగు అతీతమగు ఉన్న పరంజ్యోతి స్వరూపమును ధరించవలనని అత్రి మహర్షి ఘోర తపస్సు చేసిరి. ఆ పరంజ్యోతి స్వరూపము సృష్టి అందరి ప్రతి ప్రాణిని ప్రతి పదార్థమును అమృత దృష్టితో వీక్షించి అనుగ్రహించవలసినదిగా అనసూయామాత తపమాచరించినది. కర్మసూత్రం అనుసరించి జీవులకు సుఖదుఖములు కలుగుచుండును. కనుక మహాపాపముల ఫలితములు స్వల్పముగా కలుగునట్లును స్వల్ప పుణ్యములకు మహాఫలితములు కలుగవలనడు సత్సంకల్పములతో అనసూయామాత ప్రార్థన చేసేది. కఠినమైన లోహముచే చేయబడిన శనగులు ఆకారములను లోహము ముక్కలను తన తపోబలము చేత జీవంతములైన తినుటకు యోగ్యమైన శనగులుగా అమ్మ మార్చివేసినది. ఖనిజము, సంపూర్ణ నిద్రాస్థితిలోనున్న చైతన్యము, వృక్షములు, వృక్ష సంబంధ పదార్థములు, అర్ధ నిద్రాస్థితిలోనున్న చైతన్యము, జంతువుల పూర్ణ చైతన్యముతోనున్న స్థితి, ఖనిజముగా పుట్టి ఖనిజముగా చచ్చి తరువాత తరుగుల్మాదులుగా జనించి ఆ తదుపరి జంతు జన్మములెత్తి ఆకరణ మానవ జన్మనెత్తిన మానవుడు వివేక జ్ఞాన వైరాగ్యవంతుడై తనలోని నిద్రాణ స్థితిలోనున్న పరమాత్మ శక్తిని మేల్కొలిపి మోక్షమును అందవలెను. ప్రకృతిలోనున్న పరిణామక్రమము యొక్క ధర్మములను పరంజ్యోతి అనుగ్రహముతో మార్చివేయవచ్చునన్నది అమ్మ నిరూపించినది. త్రిమూర్తుల రూపములోనున్న చైతన్యము జాగృత అవస్థలోనున్నది గనుక దాని నిద్రావస్థలోనికి మార్చి ఆ ఆకారములను పసిబిడ్డల రూపంలోనికి మార్చివేసినది. త్రిమాతల శక్తుల ఏకమై అనుగాదేవిగా రూపొందినది. నేను దత్తాత్రేయుడిగా జనించి అనుగాదేవిని అర్ధాంగిగా స్వీకరించడం జరిగినది. శ్రీపాద శ్రీ వల్లభ అవతారమునందు నా వామభాగమున అనుగాదేవియు కుడిభాగమున దత్తాత్రేయుడు కలిగిన అర్ధనారీశ్వర రూపమును జనించితిని. ఇంతటి మహత్తరమైన సృష్టిని తన సంకల్పానుసారముగా సృజించిన ప్రభువునకు సృష్టి ధర్మములను అవసరమును బట్టి మార్చగలుగు శక్తి సామర్థ్యములుండునని నీవు గ్రహించవలెను. ప్రశ్న: శ్రీపాద, సృష్టి ధర్మములను మార్చగలిగిన నీవు నా దారిద్ర్యమును పోగొట్టలేవా? సమాధానం: తప్పకుండా పోగొట్టగలను. అయితే అది మరు జన్మకు వాయిదా వేయవచ్చును. వచ్చే జన్మలో కూడా నీవు కొంత దారిద్ర్య బాధను పొందిన తరువాత మాత్రమే. తోటకూర విషయము చాలా చిన్న విషయం అయినను నీవు దాని యందు ఎంతో మోహం పెంచుకున్నావు. అమ్మ కానీ నాన్నగారు కానీ తాతగారు కానీ ఎవరిని ఏమీ యాచించి అడగరు. పసిపిల్లవాడినైనా నేను ఎంతటి ఆహారమును తీసుకొందును? నేను మనసు పడినప్పుడు నీవు తోటకూరను వెంటనే ఇచ్చి ఉండవలసినది. ఇప్పుడు కాలాతీతమైనది. నీ మనసులోని మాలిన్యములు హరించుటకు ఈ జీవితకాలము చాలదు.
ప్రతి మానవునికి పుణ్యఫల రూపముగా ఆయువు, ఐశ్వర్యము, అందము, ప్రఖ్యాతి మొదలైనవి సిద్ధించును. పాపఫల రూపముగా అల్పాయువు, దారిద్రము, అనాకారితనము, కుఖ్యాతి మొదలైనవి సిద్ధించును. నీవు పుణ్యఫలములో ఎక్కువ భాగము తీసి నీకు ఆయుర్దాయమును పోసేతని. నీ పుణ్యభాగము చాలా ఖర్చయినది, పాపభాగము ఎక్కువ మిగిలినది. నీవు దారిద్రమును అనుభవించయే తీరవలెను. అయినను నీవు స్వయంభూతత్తుని ఆరాధించితివి కనుక నీకు ఐశ్వర్యము లేకపోయినను అవస్థపడకుండా 2 పూటల అన్నము లభించినట్లు అనుగ్రహించుచున్నాను. ప్రశ్న: శ్రీపాద, వర్ణ వ్యవస్థ ప్రకారము నడుచుకొనవలనని శాస్త్రము చెప్పుచున్నది కదా. మీ తాతగారు వైశ్యులకు కూడా వేదోక్తముగా ఉపనయనం చేయవచ్చునని తీర్మానించది. ఇది తప్పు కాదా? సమాధానం: సత్య ఋషీశ్వరుల నిర్ణయములో దోషమెంచుట వలన నీ నాలుకను కోసి పారవేయవలెను. తాతగారు ఎవరనుకుంటివి? వారు సాక్షాత్తు భాస్కరాచార్యుల వారు. విష్ణుదత్తుడు, సుశీల అను దంపతుల స్వార్థమనున్నది ఏమిటో ఎరగని పరమ పవిత్రులు. వారిని నా తల్లిదండ్రులుగా జన్మింప చేయవలసిందని కాలకర్మ దేవతలను ఆదేశించి తిని. నరసింహవర్మ పూర్వీకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి పరమభక్తులు. సింహాచలంబునందు జరిగిన యజ్ఞ యాగాదులలో విశేషమైన అన్నదానములు చేసిన పవిత్రులు. నేను పీఠికాపురములో జన్మించుటకు పూర్వమే ఒకానొక క్రమ పద్ధతిలో సంపుటి చేయుచుంటిని. ఆ 3 కుటుంబములతోనూ నాకు గల రుణానుబంధము ఒక జన్మలో తీరేడిది కాదు, ఒక అవతారములో పరిసమాప్తమగునది కూడా కాదు. నా వరదహస్తము తరతరముల వరకు వారి మీద నుండును. నా యొక్క ఛత్రఛాయలో వారు నిశ్చింతగా నుందురు. నా విషయమునకే వచ్చినచో పెద్దగా విలువలేని తోటకూరను కూడా నీవు నాకు ఇయ్యలేకపోతివి. నన్ను భుజింపచేసిన ఎడల 1,00,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత పుణ్యము నీకు లభించి ఉండేది. నీవు ఎంత అదృష్టమును పోగొట్టుకున్నావు. ఏది ధర్మము, ఏది అధర్మము అనున్నది చర్చనీయాంశమైనప్పుడు శాస్త్రమును ఆశ్రయించవలసినదే. అయితే శాస్త్రంలో చెప్పినది ఆచరించదగునా లేదా అను మీమాంస వచ్చినప్పుడు నిర్మలాంతః కరుణులు నిర్ణయించినదియే శాస్త్రమగును. వారు చెప్పినదే వేదమగును. వారి వాక్కు ధర్మసమ్మితమగును. వారు అధర్మమున తీర్పు చెబుదామనుకున్నను ధర్మదేవత వారిని చెడు మార్గములోనికి వెళ్ళనీయక సరైన తీర్పును చెప్పించును. హింస చేయుట పాపమని నీ శాస్త్రము చెబుతున్నది. శ్రీకృష్ణ పరమాత్మ సమక్షంలో జరిగిన యుద్ధము ధర్మయుద్ధమైనదని, కౌరవ పాండవ సంగ్రామము ధర్మయుద్ధమని, అది జరిగిన స్థలము ధర్మక్షేత్రమని ప్రఖ్యాతిగాంచినది కదా. యజ్ఞము పుణ్యఫలప్రదమే, కానీ పరమాత్మ స్వరూపుడైన శివుని అవమానించక దక్షుడు చేసిన యజ్ఞము ఆఖరికి యుద్ధముగా పరిణమించినది. దక్షుని తల తెగిపడినది, వానికి మేకతల అమర్చబడినది. రోగికి పైత్య ప్రకోపము ఉన్నప్పుడు వైద్యుడు నిమ్మకాయ, ఉసిరికాయ అను వాటితో వైద్యము చేయును. శరీర భాగము కుళ్ళినప్పుడు కత్తి పుచ్చుకుని నరికి వైద్యము చేయును. నేను కూడా అంతే. నాలో దేవతల అంశములే కాక రాక్షసాంశములు కూడా ఉన్నవి. నేను ఉన్మాత్తుడిగా, పిశాచముగా, రాక్షసుడిగా కూడా వ్యవహరించేదను. అయితే నాలో అంతర్గతముగా జీవుల ఎడల ప్రేమ పొంగి ప్రవహించుచుండును. మీ స్వభావములను బట్టి, మీ కర్మల యొక్క శుభాశుభములను బట్టి నా ప్రవర్తన ఉండును. సర్వస్య శరణాగతి చెందిన భక్తులను నేను చెయ్యి విడవను. దూరతీరములను నా భక్తులను నా క్షేత్రములకు బలవంతముగానైనా రప్పించెదను. ఋషుల యొక్క మూలమును, నదుల యొక్క మూలమును చర్చించరాదు. ఆద్య పరాశక్తి కన్యకా పరమేశ్వరిగా వైశ్యకులంలో ఆవిర్భవించలేదా? సిద్ధమునులలో వైశ్యములు లేరా? బ్రహ్మ క్షత్రియ వైశ్యులకే కాదు శూద్రులు కూడా నియమనిష్టలు పాటించిన ఎడల వేదోక్త ఉపనయమునకు అర్హులే. ఉపనయనము వలన 3వ కన్ను విచ్చుకొనవలెను. అంతఃకరణము పరిశుద్ధమై బ్రహ్మజ్ఞానమునందు మనసు లగ్నమగును. నీ మనసు శాఖాజ్ఞానమునందు పూర్తిగా లగ్నమై ఉన్నది. బ్రహ్మమనున్నది అంగట్లో దొరికే వస్తువు అనుకుంటివా?
ఈ జన్మమున బ్రాహ్మణుడిగా ఉన్నవాడు మరుజన్మమున చండాలుడిగా పుట్టవచ్చును. ఈ జన్మమున చండాలుడిగా ఉన్నవాడు మరుజన్మను బ్రాహ్మణుడిగా పుట్టవచ్చును. బ్రహ్మ పదార్థము కులమతములకు దేశకాలములకు అతీతమైన రహస్యము, గుర్తెరుగుము. దైవము భావప్రియుడే కానీ బాహ్యప్రియుడు మాత్రం కాదు. నీ భావమును బట్టి దైవము పనిచేయుచుండును. బ్రహ్మజ్ఞాన సంబంధ విషయములు వచ్చినప్పుడు నేను బ్రాహ్మణులను. దర్బారు చేయుచు భక్తులు యోగక్షేమములను విచారించుచు వారిని అనుగ్రహించినప్పుడు నేను క్షత్రియుడను. ప్రతి జీవికి ఆ జీవి చేయు పాపపుణ్య కర్మములను బట్టి వేతనము నిర్ణయించబడును. ప్రతివాని వేతనమును నా వద్ద ఉన్నది. తూచి కొలచి ఎవరికి ఎంతెంత ఇవ్వవలసినదో లెక్క చూసుకున్నప్పుడు నేను వైశ్యుడును. భక్తుల బాధలను కష్టములను నా శరీరం మీదకి ఆకర్షించుకొని వారికి సుఖశాంతులను కలగజేయడం వలన సేవాధర్మము నిరుపుడు వలన నేను శూద్రుడను. జీవుల యొక్క పాపములను ప్రక్షాళనను చేయనప్పుడు నేను చాకలిని. మరణించిన జీవులను కాల్చి బూడిద చేసి ఉత్తమ జన్మమును ప్రసాదించుచున్నాను. అందుచేత నేను కాటికాపరిని. ఇప్పుడు నేను ఏ కులము వాడినో తేల్చి చెప్పవలసినది అని ప్రశ్నించను. శ్రీపాద, క్షమించవలసినది, నేను అజ్ఞానిని. నీవు దత్తప్రభువే, సర్వజీవులకు ఆశ్రయము నీవే. అసలు ఈ సృష్టి ఏ విధముగా ఏర్పడిందో తెలియచేసి నన్ను కృతార్థులను చేయవలసినదిగా నరసవదానులు ప్రార్థించెను. తాత, స్వర్గమునందు 88,000 మంది గృహస్థ మునులు కలరు. వారు పునరావృత్తి ధర్మము కలవారు. ధర్మమును తిరిగి ప్రచారము చేయు నిమిత్తమై బీజభూతులై ఉన్నారు. పరమాత్మ యొక్క అనిర్వచనీయమైన శక్తిలోని ఒకానొక స్వల్పాంశము జగత్తును సృష్టించుటకు బ్రహ్మగా ఏర్పడెను. పరమాత్మ నుండి క్రమముగా ఏర్పడిన జలము సర్వవ్యాప్తముగా నుండెను. పరమాత్మ తేజము వలన ఆ జలమునందు స్వర్ణమయములైన అనేక కోట్ల అండములు ఏర్పడెను. ఆ అండములలో మనము నివసించుచున్న బ్రహ్మాండము కూడా ఒకటి. అండము యొక్క లోపల ప్రదేశము చీకటితో నిండి ఉండగా పరమేశ్వరుని యొక్క తేజస్సు మూర్తత్వము నుండి అనిరుద్ధుడను నామముచే విఖ్యాతమాయను. ఆ అండమును తన తేజోమయముచే ప్రకాశింపచేసినందున హిరణ్య గర్భుడని, సూర్యుడని, సవిత అని, పరంజ్యోతి అని అనేక సద్వముల చేత వేదములలో వ్యవహరించబడును. త్రేతాయుగమునందు పీఠికాపురములో సవిత్రికాటక చైనము అను భారద్వాజ మహర్షి నిర్వహించెను. అనేక కోట్ల బ్రహ్మాండముల నిండి ఉన్న దత్తాత్రేయ తేజస్సును ఉద్దేశించి సవిత్రికాటక చైనము చేయబడినది. సత్యలోకముననువైన నిరామయ స్థానమును యుక్తస్థానమున్నది. త్రికండ సోపానములో వసురుద్రాది ఆదిత్యులను పిలువబడు పితృదేవతలుందరు. వీరు నిరామయ స్థాన సంరక్షకులుగా ఉందరు. కారణం బ్రహ్మలోకమైనది. వీరు నిరామయ స్థాన సంరక్షకులుగా ఉందరు. కారణ బ్రహ్మలోకము అనునది చతుర్ముఖ బ్రహ్మ నివాస స్థానమై ఉన్నది. అది విద్యాస్థానమనియు మూల ప్రకృతి స్థానమనియు పేరుగాంచిన శ్రీనగరము ఆ పైన ఉన్నది. దానికి పైభాగమున మహా కైలాసమును ఆ పైన కారణ వైకుంఠమును కలవు. సత్యలోకములో పురాణపురమునున్నది విద్యాధర స్థానము. తపోలోకములో అంజనావతీపురమునందు సాధ్యులు అనువారు ఉందురు. జనలోకములో అంబావతీపురమునందు సనక సనందనాది ఋషులు ఉందురు. మహర్లోకములో జ్యోతిష్మతీపురమునందు సిద్ధాదులుందురు. సువర్లోకమని పిలువబడు స్వర్గలోకములో అమరావతీపురమునందు దేవేంద్రాది దేవతలుందరు. ఖగోళమునకు సంబంధించిన గ్రహ నక్షత్రాదులు గల బహుర్లోకములో రథంతరపురమునందు విశ్వకర్మ అను దేవశిల్పి గలడు. తాత, భూలోకమునందు 2 భాగములు కలవు. మానవులు నివసించు దానిని భూగోళమని అందురు. ఇది గాక మహాభూమి అనున్నది మరి ఒకటి కలదు. ఇది భూగోళమునకు 5 కోట్ల బ్రహ్మాండ యోజనముల దూరమున దక్షిణముగానున్నది. మర్త్యలోకమనగా భూలోక బహుర్లోకములు, దీనిలో మహాభూమి కూడా చేరియే ఉన్నది. పాతాళమనగా అతుల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళములనున్నవి స్థూలముగా. వీటిని స్వర్గ మర్త్య పాతాళములని అందురు.
మనము నివసించడి ఈ భూగోళమునకు దిగువనున్న మహాభూమి అనున్నది మధ్య భాగమునందు మిర్రుగా నుండి చక్రాకారముగానున్నది. అందువలన ఉపరిభాగమునందు సూర్యచంద్రుల ప్రకాశము నిరంతరము ప్రకాశించుచున్నది. సదా వెలుతురు ఉండుటచే అతడ కాలనిర్ణయము లేదు. ఈ మహాభూమి మీదనే సప్త సముద్రములను సప్తద్వీపములను కలవు. జంబూద్వీపము అన్నది దీని యందే కలదు. భూలోకమున భూవర్లోకమును రెండును చేరి మర్త్యలోకమని పిలువబడుచున్నది. భూలోకమునందు మహాభూమి అనియు భూగోళమనియు రెండు విధములు కలవు. శ్రీపాద శ్రీ వల్లభ అవతారము నేను శ్రీ పీఠికాపురంలో అవతరించటకు ముందే 100 సంవత్సరముల క్రితం మహాభూమి మీద వచ్చినది. మహాభూమి మీద ఉన్న జంబూద్వీపము 1,00,000 బ్రహ్మాండ యోజనములు విస్తీర్ణము కలిగి ఉన్నది. జంబూద్వీపమునందరి భరతఖండమున మాత్రమే వైవస్వత మనువు ఉన్నాడు. మిగతా ఖండములలో దేవయోనులైన వారు ఉన్నారు. మహాభూమి యందు జంబూద్వీపమున శీతోష్ణాదులు హెచ్చుగా నుండక ఆహ్లాదకరముగా నుండును. నీరెండ వంటి సదా వెలుతురుండును గాని పగలు రాత్రిను భేదము లేకుండా ఉండను. మహాభూమి యందు జంబూద్వీపము 1,00,000 యోజన విస్తీర్ణము కలదు. లవణ సముద్రము 1,00,000 యోజనములు, పక్షద్వీపము 2,00,000 యోజనములు, ఇక్షర సముద్రము 2,00,000 యోజనములు, కుశద్వీపము 4,00,000 యోజనములు, సురాసముద్రము 4,00,000 యోజనములు, క్రౌంచద్వీపము 8,00,000 యోజనములు, సర్పి సముద్రము 8,00,000 యోజనములు, శాఖద్వీపము 16,00,000 యోజనములు, తది సముద్రము 16,00,000 యోజనములు, శాల్మిలీ ద్వీపము 32,00,000 యోజనములు, క్షీరసముద్రము 32,00,000 యోజనములు, పుష్కర ద్వీపము 64,00,000 యోజనములు, శుద్ధ జల సముద్రము 64,00,000 యోజనములు, చలాచల పర్వతము 125,00,000 యోజనములు, చక్రవాళ పర్వతము 256,00,000 యోజనములు, లోకాలోక పర్వతము 512,00,000 యోజనములు, తమోభూమి 1,250,00,000 యోజనములు విస్తీర్ణం కలిగి ఉండును. లోకాలోక పర్వతమును దాటి సూర్యరశ్మి వెలుటకు వీలు లేదు. అందువలన లోకాలోక పర్వతమునకును అండభిత్తికిని నడుమ నుండిది ప్రదేశము ఎల్లప్పుడూ చీకటితో కూడి ఉండును. అండభిత్తి అనున్నది 1,000,000 యోజనముల మందము కలిగి ఉండును. వరాహ అవతారము కానీ నరసింహ అవతారము కానీ భూమి పట్టేంత అవతారములు కావు. వరాహమనగా సూకరము కాదు, ఖడ్గమృగము ఒకే కోర కలిగినది. మహాభూమి యందలి జంబూద్వీపమును స్వయంభూవు మనువు ప్రథమ చక్రవర్తిగా పాలించగా అతని 7 కుమారులు 7 ద్వీపములకు అధిపతులైరి. పక్షద్వీపమును మేధాతిథి శాల్మమ ద్వీపమును వపుష్మంతుడు, కుశద్వీపమును జ్యోతిష్మంతుడు, క్రౌంచద్వీపమును ద్యుతిమంతుడు, శాఖాద్వీపమును హవ్యుడు, పుష్కర ద్వీపమును సవనుడు పరిపాలించిన ప్రథమ చక్రవర్తులు. పక్ష్మద్వీపమునందలి చాతుర్వర్ణములు ఆరిక, కురర, విందక, బావిన అనునవి. వారికి చందాకృతిలో నుండి విష్ణువు ఆరాధ్య దైవము. శాల్మల ద్వీపమునందు కపిలవర్ణ, చారణక వర్ణ, పీతవర్ణ, కృష్ణవర్ణ అను 4 వర్ణములు వారుందరు. వారు విష్ణు ఆరాధకులు. కుశద్వీపమునందు ధమి, సుష్మణ, స్నేహ, మందేహ అను 4 వర్ణములు వారుందరు. వీరికి బ్రహ్మ ఆరాధ్య దైవము. క్రౌంచద్వీపమునందు పుష్కర, పుష్కల, ధన్య, పిష్య అను వర్ణముల వారుందరు. వారికి రుద్రుడు ఆరాధ్య దైవము. శాఖద్వీపమునందు మంగ, మాగధ, మానస, మంద అను వర్ణముల వారుందరు. వారు సూర్యభగవాను ఆరాధించెదరు. పుష్కర దీపమునందు మాత్రము చాతుర్వర్ణములు లేవు. అందరూ దేవతలు. రోగములు కానీ శోకములు కానీ లేకుండా ఆనందముగా నుందురు. వీరికి బ్రహ్మ ఆరాధ్య దైవము. మన భూగోళమునందలి జంబూద్వీపములో భరతవర్షము, కింపురుష వర్షము, హరివర్షము, కేతుమాల వర్షము, ఇలావృత వర్షము, రమ్మిక వర్షము, హిరణ్యక వర్షము, కురువర్షము అనునవి కలవు. తాత మహాభూమి యందు ఖండ విభాగములు కల జంబూద్వీపం ఉన్నట్టు చేత భూగోళమున వర్ష విభాగములతో కూడిన జంబూద్వీపం కలదు. మహాభూమి గుండ్రముగా నుండి మధ్యలో తాబేటి పెంకు వలె మిర్రుగా ఉండును. దీనినే భూమండలం అనిపించెదరు. భూగోళము మాత్రము నిమ్మపండు వలె నుండును. మహాభూమి మేరు రేఖకును చుట్టి బ్రహ్మాండమే అండభృతి వరకు వ్యాపించి ఉండును. భూగోళము మాత్రము జ్యోతిశ్చక్ర సమ మధ్యమునందు నిలిచి ఉన్నది.
మహాభూమి యందు నడిమధ్యమున గల మేరురేఖను చుట్టుకొని జంబూద్వీపం అన్నది. దానిని చుట్టి సప్త సముద్ర ద్వీపాదులనున్నవి. భూగోళమునందలి ఉత్తరార్ధగోళము దేవభాగమని, దక్షిణార్ధగోళమును అసురు భాగమని అందురు. మహాభూమి యందలి సమమధ్య ప్రదేశమున మేరువు దివ్యముగా ప్రకాశించుచున్నది. జీవులను పరిపాలించడం మనువులకిది నివాస స్థానము. భూగోళము పరిపాలితులైన జీవులకు స్థానము. మహాభూమి యందు చుట్టూ చేరియుండే చక్రవాళ పర్వతాగ్రము నందు జ్యోతిచక్రము అమర్చబడి ఉన్నది. భూగోళము మాత్రము దీనికి భిన్నముగా ఉన్నది. సప్త కక్ష వృత్తమైన జ్యోతిచక్రము దీనికి ప్రతిదినము ఒక ప్రత్యక్షం చేయుచున్నది. మహాభూమి యందు శీత వాత తపములు అల్పములు సదా పగలుగా నుండి చీకటనున్నది లేక కాల వ్యత్యాసము లేక యుండును. భూగోళమునందు దీనికి వ్యతిరేక్తముగానున్నవి. మహాభూమి అనున్నది పుణ్యఫలానుభవమున మాత్రమే పొందదగినది. స్థూల శరీరములో పొందరానిది భూగోళము. పుణ్యము సంపాదించుకున్నట్టుకు తగిన కర్మభూమి. స్థూల శరీరములో పొందరానిది భూగోళము. పుణ్యము సంపాదించుకున్నట్టుకు తగిన కర్మభూమి. స్థూల శరీరులు ఉండవలసిన భూమి. మహాభూమి మీద మను ప్రళయము తప్ప చిన్న చిన్న ప్రళయములు అనునవి ఉండవు. భూగోళం మీద యుగ ప్రళయములు, మహాయుగ ప్రళయములు, మను ప్రళయములు జరుగుచుండను. మహాభూమిని ధాత్రి, విధాత్రి అని పేర్లతో పిలిచెదరు. భూగోళమును మహీ, ఉర్వి, క్షితి, పృథ్వీ, భూమి అని పిలిచెదరు. తాత, పాతాళ లోకముల గురించి చెప్పుచున్నాను వినము. అతులమునందు పిశాచగణములు, వితలమునందు గువ్యకులు, సుతలమునందు రాక్షసులు, రసాతలమునందు భూతములు, తలాతలమునందు యక్షులు, మహాతలమునందు పితృదేవతలు, పాతాళమునందు పన్నుగులు ఉందురు. వితలమునందుండు కుబేరుడు నవనిధులకు అధిపతి. ఇతడే బ్రహ్మాండమును కోశాధికారి అయి ఉన్నాడు. ఉత్తర దిక్కునకు అధిపతి అయి ఉన్నాడు. వితలము నందలి అలకాపురమునందు ఇతడును. అదే వితలమునందు మేరువుకు పశ్చిమ దిశలో యోగినీపురము మయుడు నివసించును. ఇతడు రాక్షసులకు శిల్పి. త్రిపురాసురులకు ఆకాశములో చాలా ఎత్తున వివరించగల త్రిపురములను నిర్మించి ఇచ్చినవాడు. సుతలములోని వైవస్యత పురమున యమధర్మరాజు పరిపాలించుచుండును. ఇతడు దక్షిణ దిక్కునకు అధిపతి. ఈ పట్టణ ప్రవేశములకు ముందు అగ్నిహోత్రపు నది కలదు. దీనినే వైతరిణి అని అందురు. పుణ్యవంతులకు సులభముగా దాట వీలు కలుగును. పాపాత్ములకు కడుంగుడు కష్టతరము. రసాతలమునందు పుణ్యనగరమునున్నది కలదు. దానికి నిరుతి అను దైత్యుడు అధిపతి. ఇతడు నైరుతి దిక్కునికి అధిపతి. తలాతలమునందలి ధనిష్టానపురమున పిశాచగణములతో కూడి బేతాళుడుండును. మహాతలములో కైలాస నగరంలో సర్వభూత గణములతో కాత్యాయనీపతి అయిన ఈశాన్యుడు కలడు. ఇతడు ఈశాన్య దిక్కునికి అధిపతి. పాతాళమునందు వైకుంఠ నగరము కలదు. అందరు శ్రీమన్నారాయణమూర్తి పాతాళసురులతోనూ వాసుకి మొదలైన సర్పశ్రేష్ఠులతోనూ శేషసాయి విరాజులుచున్నాడు. దీనినే శ్వేతదీపగతమైన కార్య వైకుంఠము అని అందరు. ఆఖరుదైన పాతాళలోకమునందు త్రిఖండ సోపానము కలదు. ప్రథమ ఖండమునందు అనంగజీవులందురు. ద్వితీయ ఖండమునందు ప్రేతగణములందురు. తృతీయ ఖండమునందు యాతనాదేహమును పొంది ఉన్న జీవులు దుఃఖాక్రాంతులై ఉందురు. సప్త సముద్రములను సప్త ద్వీపములను మహాభూమి ఎందు కలవు. దాని మధ్య నుండునది జంబూద్వీపము. ఇది 9 ఖండములుగా విభజించబడి ఉన్నది. దక్షిణమందున్న వానికి భరతఖండమని పేరు. దీనిలో భరతపురమునందు స్వయంభూమనువు ఉండును. అనేకులైన పుణ్యజీవులు, ఋషులు స్వయంభూమనువు పరిపాలనలో ఉందరు. వారు లోకములను పరిపాలించుచు ధర్మములను పాలించుచుందరు. మహాభూమి మీద నుండి సప్తద్వీపములను చుట్టుకుని చరాచర చక్రవాళ లోక పర్వతములు అనునవి స్వర్గలోకము వరకు వ్యాపించి ఉండును. ఇవి ఎంతమాత్రము వెలుతురును తమగుండా ప్రసరింపనీయని పొరలు. మహాభూమికి దిగువన 7 అధోలోకములు కలవు. వీటిని సప్త పాతాళములని అందురు. అతలలోకమునున్నది పిశాచములకు నివాసము. ఇతరలోకమునందలి అలకాపురిలో కుబేరుడుండును.
పితృలోకమునందలి యోగినీపురంలో రాక్షసులతో కూడి యముడు అనువాడుండును. సుతలమునందు బలిచక్రవర్తి తన పరిజనులైన రాక్షసులతో నివసించును. వైవస్వతపురమునందు యమధర్మరాజుండును. ఇందలి నరకాదులందు పాపజీవులు యాతనలను పొందెదరు. రసాతలములోని పుణ్యపురమునది నైరుతి స్థానము. దీనిలో భూతాది వర్గములుండును. తలాతలమునందలి ధనిష్టాపురములో బేతాళుడుండును. తలాతలమునందలి ధనిష్టాపురములో బేతాళుడుండును. తలాతలమునందలి కైలాసపురంలో రుద్రుడుండును. మహాతలమున్నది పితృదేవతలకు నివాసము. పాతాళమునందు శ్వేతదీప వైకుంఠము గలదు. దీనిలో నారాయణుడుండును. మేరువునంటి పెట్టుకున్న అధోభాగమునందు అనంగజీవులు, ప్రేతగణములు, యాతనాదేహములు ఉందురు. నిరాలంబ సూచ్యగ్రస్థానమును దానిలో మహాపాతకములుందురు. భోజనానంతరము కౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం అర్ధినాం ఉదకం దత్తం అక్షయముపతిష్టతి అని ఉత్తరోపోషణ ఉదక ప్రదానం వీరికే చేయబడుచున్నది. పోషణలో ఉదక ప్రధానం వీరికే చేయబడుచున్నది. భూలోకమునందు గల భూగోళము మహాభూమి వేరువేరు అని చక్కగా గ్రహింపము. భూగోళ బిందువుకి ఉపరి ప్రదేశమున ఊర్ధ్వధ్రువ స్థానం వరకు గల ప్రదేశములు మేరురేఖ ఎందు ప్రకాశించున్నది సూర్యలోకము. ఇది సూర్యదేవత ఉండు లోకము. సూర్యగ్రహ మండలము ఎంత మాత్రమూ కాదు. ఇదే విధముగా చంద్రలోకము, అంగారక లోకము, బుధలోకము, గురులోకము, శుక్రలోకము, శనిశ్చరలోకము, రాస్యాది దేవతల లోకములు, నక్షత్రాదేవతాలోకములు, సప్తఋషులోకము, ఊర్ధ్వధ్రువలోకము అనునవి కలవు. ఇవే కాక ఇంకా అనేక అవాంతర లోకములు కలవు. భూమధ్య బిందువు నుండి సూర్యలోకము 1,00,000 బ్రహ్మాండ యోజనములలో కలదు. ఇది సూర్యగ్రహాది దేవత అయిన సూర్యుడుండు లోకము. భూమధ్య బిందువు నుండి చంద్రలోకము 2,00,000 బ్రహ్మాండ యోజనముల్లోను, అంగారక లోకము 3,00,000 బ్రహ్మాండ యోజనముల్లోను, బుధలోకము 5,00,000 బ్రహ్మాండ యోజనముల్లోను, గురులోకము 7,00,000 బ్రహ్మాండ యోజనముల్లోను, శుక్రలోకము 9,00,000 బ్రహ్మాండ యోజనముల్లోను, శనిలోకము 11,00,000 బ్రహ్మాండ యోజనముల్లోను, రాస్యాది దేవతాలోకములు 12,00,000 బ్రహ్మాండ యోజనముల్లోను, నక్షత్ర దేవతాలోకములు 13,00,000 బ్రహ్మాండ యోజనముల్లోను, సప్తర్షి లోకము 14,00,000 బ్రహ్మాండ యోజనముల్లోను, ధ్రువలోకము 15,00,000 బ్రహ్మాండ యోజనముల్లోను కలవు. ఇదే విధముగా భూమధ్య బిందువు నుండి రకరకములైన దూరముల్లో స్వర్గలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము కలవు. భూమధ్య బిందువు నుండి బ్రహ్మాండమును చుట్టిన గోడ అనగా అండభిత్తి వరకు 24,50,00,000 బ్రహ్మాండ యోజనములు దూరం అన్నది. భూమధ్య బిందువు నుండి అండభిత్తి బయటకు 25,50,00,000 బ్రహ్మాండ యోజనములు దూరం ఉన్నది. భూలోక, భువర్లోక, సౌరలోకములు ప్రళయకాలమందు నశించును. సౌరలోకములకు పైన మహర్లోకము కొంత నశించి కొంత నిలిచి ఉంటును. ఆ పైన నుండి జనలోక, తపోలోక, సత్యలోకములు బ్రహ్మ జీవితాంతమునగా నశింపవు. స్వర్గమనగా సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకములను మరియు అండభిత్తి వరకు. నరసవధానులు తాత దత్తతత్వమునికి అనుభవంలోనికి రావాలన్న కొన్ని లక్షల జనములు కావలసి వచ్చును. కోటాను కోట్ల బ్రహ్మాండములంతటా వ్యాపించి ఉండి దాన్ని అతిక్రమించి ఉన్న ఏకైక తేజో మహారాశియే దత్తుడని తెలియము. ఆ దత్తప్రభువే సాక్షాత్తు నీ ఎదుటను శ్రీపాద శ్రీ వల్లభుడని తెలియము. శ్రీచరణులు హితబోధన విన్న నరసావధానులను అతని భార్యను నిర్ఘాంతపోయిరి. 7 ఏళ్ల వయసు ఉన్న ఈ పసికందు ఇంతటి మహత్తర విషయములను సాధికారముగా చెప్పుటను తానే సాక్షాత్తు దత్తుడని తెలియజేటిచ్చే నరసావధానులను అతని భార్యయు వెక్కి వెక్కి ఏడవసాగింది. కనీసము ఆ దివ్యశిశు శ్రీచరణములను స్పృశించగోరటి. దానికి శ్రీ వల్లభులు నిరాకరించింది. నరసావధానులు దంపతులు తాము కూర్చున్న చోటు నుండి కించిత్తు కూడా కదలలేకపోయారు. శ్రీపాదుల వారు నేను దత్తుడును, కోటాను కోట్ల బ్రహ్మాండములనంతా వ్యాపించి ఉన్న ఏకతత్వమును, దిక్కులనే వస్త్రముగా కలవాడను, దిగంబరుడును. ఎవరైతే త్రికరణ శుద్ధిగా దత్త దిగంబర, శ్రీపాద వల్లభ దిగంబర, నృసింహ సరస్వతి దిగంబర అని కీర్తన చేయదురో అచ్చట నేను సూక్ష్మరూపంలో సదా ఉందును. మా మాతామహులైన శ్రీ బాపనార్యులు పరదేశము నుండి వచ్చి పాదగయాక్షేత్రముందు శ్రాద్ధాంతి కర్మలు నిర్వహించుకున్న వారికి ఉచితముగా భోజన వసతి సౌకర్యములు కలిగించుచుండగా అని స్వయంభూదత్తుడేడి అదృశ్యమాయనగా అని ఆక్షేపించింది. ఆ దత్తుడును నేను జన్మించిన పవిత్ర గృహమున విడిది చేయవారు తప్పక పవిత్రులగుదరు. వారి పితృదేవతలకు పుణ్యలోకములు ప్రాప్తించను. బ్రతికి ఉండిన జీవులనే కాక చచ్చిన జీవుల యొక్క యోగక్షేమము చూడవలసిన ప్రభువు నేనే.
ప్రభువును నేను, నాకు చావు పుట్టకులు రెండునూ సమానమే, అయినను నీవు స్వయంభూదత్తును ఆరాధించిన దానికి ఫలితము ఇదా అని వ్యధ చెందుచున్నావు. నీ మీద పడిన అపవాదు పోవునట్టుల స్వయంభూదత్తుడు త్వరలోనే కనిపించును, ప్రతిష్ఠ కూడా జరుగును. నీకు ఆయుర్దాయం ఇచ్చేతని దత్తధ్యాసలో నుండము, మరుజన్మమున కటాక్షించేదనని అభయమిచ్చుచున్నాను. ఈ జన్మమున నా పాదుకులను స్పర్శ చేసేటంతటి మహాపుణ్యము నీకు లేనే లేదు. కోటాను కోట్ల బ్రహ్మాండమును సృజించి రక్షించి లయముచే ఏకైక ప్రభువునైన నేను నా వరదహస్తముతో నిన్ను ఆశీర్వదించుచున్నాను అని పలికిరి. మహాభయంకర శబ్దముతో శ్రీచరణులు శరీరమందరి అణుపరమాణువులు వికటము చెంది శ్రీపాదులు అదృశ్యులయ్యి. నాయన శంకరభట్టు శ్రీపాదులు స్వయముగా తమ నామము చివర దిగంబర నామమును చేర్చి జపించుట్లోని మర్మమును ఈ రకంగా తెలియజేసింది. వారు సర్వ వ్యాపక తత్వమును, నిరాకారమైన ఆ తత్వము సాకారంగా ఎట్లు ఆవిర్భవించునో మన ఊహకందని విషయం. పసిబాలక రూపమున కపటవేషమును ధరించి వచ్చిన ఆ జగత్ప్రభువు పసితనము నుండి చేయు లీలలకు అంతమెక్కడ? శ్రీపాద శ్రీ వల్లభులు జయము జయము. శ్రీపాద శరణం ప్రపంచే. 7వ అధ్యాయం సంపూర్ణం.